ప్రపంచం ఇంత ముందుకు వెళ్తున్నా కూడా మోసాలు మాత్రం ఆగట్లేదు. అందంతో ఎరవేసి వంచేవాళ్ళు, నమ్మించి గొంతు కోసేవాళ్ళు, బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు, సైబర్ నేరస్తులు కుప్పలు కుప్పలుగా పెరిగిపోతున్నారు. అమాయకపు ప్రజలను నట్టెంట ముంచుతున్నారు. వీరి దారుణాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అన్న అర్థం కాని పరిస్థితిలో మనం బతుకుతున్నాం. తాజాగా ఇంకో మోసం వెలుగులోకి వచ్చింది. విశాఖలో ఓ కిలాడి లేడీ వ్యవహారం సంచలనం సృష్టించింది. తన అందాలను ఎరగా వేసి మగవాళ్ళని మత్తులోకి దించుతుంది. వాళ్ళు ఆ మత్తులో నుంచి తేరుకునే లోపే ముంచేస్తుంది. పైగా ఆమె మోసం చేసేది సాదాసీదా మగవాళ్ళని కాదు, బాగా చదువుకున్న వాళ్ళు, విదేశాల్లో సెటిల్ అయ్యి బాగా సంపాదించిన వారిని టార్గెట్ చేస్తుంది. వారిని మోసం చేసేందుకు సోషల్ మీడియాని వాడుకుంటుంది. ఎన్ఆర్ఐలకు వల వేస్తుంది. వారికి తన అందమైన ఫోటోలు పంపిస్తుంది. ప్రేమలో పడేసి పెళ్లి పేరుతో లైన్లో పెట్టేస్తుంది. వీడియో కాల్స్ చేసి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. చివరగా ఆమె మోహంలో పడ్డాక వాళ్ళ దగ్గర నుంచి దొరికిన కాడికి దోచుకుంటుంది. ఫైనల్ గా వారిని నిండా ముంచేస్తుంది. తన అందాలతో అబ్బాయిలను గల్లంతు చేస్తున్న ఆ లేడీ ఎవరు? పూర్తి వివరాలు డీటెయిల్స్ లోకి వెళ్తే, ఆ అమ్మాయి పేరు జాయ్ జమీమా. అవును, ఆమె వైజాగ్లోని మురళీనగర్ ఎన్జీఓస్ కాలనీలో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఓ ఎన్ఆర్ఐ యువకుడితో పరిచయం పెంచుకుంది. అతన్ని ప్రేమిస్తున్నట్టు మాయమాటలు చెప్పి అడ్డంగా ముంచేసింది. ఆమె మోసం నుంచి తేరుకున్న ఆ అబ్బాయి భీమిలి పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు తెలిసాయి. వివరాలకు వెళితే, షీలానగర్కి చెందిన ఓ ఫ్యామిలీ కొంతకాలంగా అమెరికాలో ఉంటుంది. ఇన్స్టా ద్వారా వారి కుమారుడితో జాయ్ జమీమా పరిచయం పెంచుకుంది. అతని ద్వారా షీలానగర్లోని వారి ఇంటి అడ్రస్ తెలుసుకుంది. అతని తల్లిదండ్రులు షీలానగర్లో ఉన్నప్పుడు వారింటికి వెళ్ళేది. వారితో పరిచయం పెంచుకుంది. కొన్ని రోజుల పాటు మంచి అమ్మాయిగా నటించింది. మీ అబ్బాయి స్నేహితురాలనని వారితో బాగా కలిసిపోయింది. దాంతో ఇదే రైట్ టైం అనుకుంది. ఒక శుభదినాన వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని అడిగింది. కానీ అతని తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోలేదు. దాంతో ఆమె ఫస్ట్ ప్లాన్ ఫెయిల్ అయింది. అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ తర్వాత అమెరికా వెళ్ళిపోయారు. మళ్ళీ సెకండ్ ప్లాన్ వేసింది జమీమా. అమెరికాలో ఉంటున్న బాధిత యువకుడిని మాయ చేసి మళ్ళీ వైజాగ్కి రప్పించింది. డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చి అతన్ని మురళీనగర్లోని తన ఇంటికి తీసుకుని వెళ్ళింది. తీసుకువెళ్ళి ఏం చేసిందో తెలుసా? తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎస్, అతనికి మత్తు పదార్థాలు కలిపిన డ్రింక్స్ ఇచ్చి మత్తులోకి దింపింది. అతనిపై పర్ఫ్యూమ్ స్ప్రే చేస్తూ మైకంలో ఉన్నప్పుడు అతనికి దగ్గరయ్యి ఫోటోలను తీయించింది. వాటిని చూపించి ఆ యువకుడిని బెదిరించింది. పాపం ఆ బెదిరింపులకు భయపడి ఆ యువకుడు తనని పెళ్లి చేసుకుంటా అన్నాడు. తన తల్లిదండ్రులకు చెప్పి పెళ్లికి ఒప్పిస్తానని బ్రతిమాలాడు. అయినా కూడా జమీమా తగ్గలేదు. తన సహచరులతో కలిసి ఇంకా రెచ్చిపోయేది. ఈ క్రమంలో ఇటీవల భీమిలిలోని ఓ హోటల్లో నిశ్చితార్థం చేసుకుని యువకుడితో 5 లక్షల వరకు డబ్బుని ఖర్చు చేయించింది. అతన్ని ఫోన్ బ్లాక్ చేసి నిశ్చితార్థం, వారు దగ్గరైన ఫోటోలు చూపించి తన ఇంట్లో మళ్ళీ నిర్బంధించింది. తనను పెళ్లి చేసుకోకపోతే ఈ ఫోటోలతో పోలీస్ కేసులు పెడతా అన్నది. అమెరికా వెళ్లకుండా చేస్తానని బెదిరించింది. అతని వద్ద ఉన్న డబ్బులన్నీ కాజేసింది. ఆమె ఇంటి నుంచి అతను తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఫ్రెండ్స్తో కలిసి కత్తితో చంపడానికి కూడా ప్రయత్నించింది. ఆమె ఫ్రెండ్స్ కూడా జమీమాను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తామని భయపెట్టేవాళ్ళట. ఎట్టకేలకు ఈ నెల 4వ తేదీన బాధితుడు ఆమె నుంచి తప్పించుకున్నాడు. భీమిలి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు జమీమాను అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి ల్యాప్టాప్, ట్యాబ్, 3 ఫోన్లు, కారు కూడా సీజ్ చేశారు. శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గతంలో కూడా జమీమా ఆమె ఫ్రెండ్స్ ధనవంతుల అబ్బాయిలను టార్గెట్ చేసేవారు. వారిని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి భారీగా డబ్బులు గుంజేవాళ్ళని విచారణలో తెలిసింది. జమీమా ఫ్రెండ్స్ పై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలను విశాఖ పోలీస్ కమిషనర్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి బాధితులు ఉన్నారన్నారు. దీని వెనక ఓ ముఠానే ఉందని చెప్పారు. జమీమాకు ఆ ముఠానే శిక్షణ ఇచ్చిందని షాకింగ్ విషయాలు చెప్పారు. ఎలా ట్రాప్ చేయాలి, ఎవరిని ట్రాప్ చేయాలి, మత్తు ఎలా ఇవ్వాలి, వీడియోలు తీసి ఎలా బ్లాక్మెయిల్ చేయాలి, ఇవన్నీ కూడా ఆమెకు నేర్పించారట. అన్ని ఆధారాలను సేకరించి అందరినీ అరెస్ట్ చేస్తామని విశాఖ సిపి బాక్సి తెలిపారు. ఇది సంగతి.
హనీ ట్రాప్లో పడి ఓ యువకుడు ఇలా ఇబ్బందులు పడ్డాడు. మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కూడా చాలా జాగ్రత్త పడండి. ఒకవేళ అబ్బాయిలైనా అమ్మాయిలైనా హనీ ట్రాప్లో పడకుండా కేర్ తీసుకోండి.